ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా మనిషికి ఒక కర్మ బలం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనిషి చేసే పాప పుణ్యాలను బట్టి ఒక మనిషిని విమర్శిస్తే ఆ మనిషికి ఏమి జరుగుతుంది, ఒక అమాయకుడిని విమర్శిస్తే ఏమి జరుగుతుంది, ఒక అమాయకురాల్ని ఇబ్బంది పెడితే ఆ కర్మ వాడిని ఎలాగా ఏదిస్తుంది అనేది కర్మఫలం అంటారు. కర్మఫలము అనగా ఒక చేసిన తప్పుని ఒకసారి చేసిన తప్పు అది వాడు మళ్ళా అదే తప్పు చేస్తుంటారు కొంతమంది. కాబట్టి ఆ తప్పు వాడు చేయకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి ఏదో తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మరి ఒకసారి చేసిన తప్పుకి కర్మఫలం అలాగే ఉంటుందా, 100 సార్లు చేసిన కర్మఫలానికి అలాగే ఉంటుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మనిషికి కర్మబలం అనేది మామూలుది కాదు. ఏ టైం అయినా ఎనీ టైం అనేది ఉసిపెట్టదు. ఒకసారి నువ్వు చేసిన పాపానికి ఆ కర్మ నిన్ను ఎంటాడి నిన్ను వేధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టగా తప్పదు. అది ఏ రూపంలో వస్తుందో తెలవదు. కాబట్టి మరి ఈ కర్మబలం అనగా మనిషికి, ఒక జీవికి ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనం మనం ఏం చేస్తామంటే వేస్తాం భూమిలో, అది తొందరగా బయటకు వస్తుంది. మనం ఏ విత్తనం వేస్తామో ఆ విత్తనము మామిడి విత్తనం అయితే మామిడి చెట్టు వస్తుంది. నిమ్మ విత్తనం వేస్తే నిమ్మ చెట్టు వస్తుంది. అలాగా ఆ విత్తనము అలాగ వచ్చినప్పుడు కొన్ని విత్తనాలు కొన్ని లేటుగా వస్తాయి. మరి చాలామంది అనుకుంటుంటారు, అరే వీడు ఫలానా టైంలో ఫలానా చేశాడు, వీడికి ఏమి అన్నీ బాగానే ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాడు, మరి వీడు చేసిన పాపాన్ని కూడా వీడికి ఏమి వీడి కర్మ తగలలేదు ఏమిట్రా అనేది కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఆ వేసిన విత్తనము ఎమ్మటే పెరక్కోకుండా కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడే ఆ కర్మఫలం అనేది వాడికి ఎదురవుతుంది. మరి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటారు. ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ చేసుకొని కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయరు కదా, అటు ఇటు చూసుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తుంటారు. మరి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు మనం మంచికే పోతుంటాం, ఎవరో వచ్చి మనల్ని అట్లా గుద్దుతాడు. మరి అదేమిటి? అది మన కర్మఫలం. కర్మఫలం అంటే వాడు రూపంలో నుంచి మనకి తగలాలి, మనం కింద పడాలి, దెబ్బ తగలాలి, రక్తం కారాలి, బొక్కలు విరగాలి అని ఆ కర్మఫలం అక్కడ రాసి ఉంది కాబట్టే అది మనకి జరుగుతుంటుంది ఆ విధంగా. కాబట్టి చాలామంది భగవంతుడు నన్ను ఎప్పుడు ఎత్తబోలేదు, ఇక నా హౌసు ఇంకా ఉందా, నేను ఉండి ఏం చేయాలి, నేను ఎవరిని ఆదరిస్తాను, నేను చనిపోయినా బాగుండేది, ఎప్పుడు దేవుడు తీసుకొని పోతాడు అనేది చాలామంది అంటుంటారు. కాబట్టి ఆ ప్రాణం పోయే విషయం కూడా అది కూడా కర్మబలమే. నీకు ఈ టైంలో పోవాలన్నప్పుడే ఆ టైంలో వెళ్తుంది. లేకపోతే నువ్వు ఆ 70-80 సంవత్సరాలు నువ్వు ముక్కి మూలిగి నొప్పులతో బాధపడాల్సిందే. అది కర్మబలం. కాబట్టి మనిషికి ఒక మాట మాట్లాడేటప్పుడు ధర్మాన్ని మనం పాటించాలి. ఆ ధర్మాన్ని మనం పాటించుకోకుండా మనకు నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడామనుకోండి, దానివల్ల ఎన్నో సికాకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిణామాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం, మాటే స్థానం, మాటే యోగం, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ కర్మ బలానికి మనం ఏమన్నా శాంతం చేసుకునే మార్గాలు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఈ కర్మ బలానికి
కొంత శాంత పూజలు కొన్ని ఉంటాయి. ఆ శాంత పూజలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ మీద ఏముంది, మీ మీద ఏ దోషాలు ఉన్నాయి, ఏ కర్మ దోషాలు ఉన్నాయి, ఏ గృహ దోషాలు ఉన్నాయి, ఏ వెలుగు దోషాలు ఉన్నాయి, దీనికి మీరు ఏమి చేస్తే బాగుంటుందనేది మీ జాతక చక్ర కుండలి వేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మేము మీ పేరు బలంలో జాతక బలం చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఈ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంలో మేడారమున మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి అక్కడ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారు మూలికలు తీసుకుంటాం. ఇలాంటి మూలికలు అంటే ఈ మామూలు మూలికలు కావు. పూజా బలం చేసి తపస్సు చేసి యజ్ఞం చేసి మేము ఈ వేరుని భూమిలో నుంచి పీకుతాం. ఈ వేరునివి ఇది వచ్చేసి సామాన్యమైంది కాదు. ఇది నరదిష్టికి, ప్రజాదిష్టికి, ఉద్యోగానికి, సంతానానికి, భార్యాభర్తల సమస్యలకి, కుటుంబ సమస్యలకి, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము పూజా బలం చేసి అందరికీ ఇస్తుంటాం. ఎందువల్ల అంటే మేము పూజా బలం చేసింది అందరికీ దక్కాలి. మేమిచ్చే వేరు సంజీవని అందరి దగ్గర ఉండేట్టుగైతే వాళ్ళకి అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు కలిగి మనశ్శాంతి కలిగేట్టుగా మేము పూజా బలం చేసి ఇస్తుంటాము. తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చినట్టుగైతే మీ పేరుని బట్టి ఈ సంజీవ, వన సంజీవ, సభా సంజీవ, ఇది జనదిష్టి సంజీవ, ఈ సంజీవని మేము పూజ చేసి ఫ్రీగా మేము ఇవ్వగలుగుతాం. తప్పకుండా ఇక్కడ మాకు దగ్గరలో ఉండాల్సిన ఎవరన్నా ఉండవాళ్ళు, ఇప్పుడు మాది ఆఫీస్ వచ్చి హైదరాబాదు శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్య పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే ఈ వేరుని మేము ఫ్రీగా మీకు ఇచ్చి మీకు ఉండాల్సిన సమస్యలు అనేది మేము దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. లేదు దూరం నుంచి మేము దూరంలో ఉన్నామండి, ఏరే ఊరిలో ఉన్నాము, మరి మాకు ఈ సంజీవ మాకు ఎలా దొక్కిద్దంటే మేము కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాం. తప్పకుండా మాకు ఒకసారి ఫోన్ చేసి మీ అడ్రస్ చెబితే మేము తప్పకుండా మీకు పంపిస్తాము. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. జై సమ్మక్క.